ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కార్తీక మాస అమావాస్య మాస శివరాత్రి శుభాకాంక్షలు. అలాగనే కాళభైరవ జయంతి ఆశీస్సుల చేత అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఎవరికి ఎలాంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార సంబంధిత దోషాలను తొలగించి నిత్య ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 16/11/2025 నుండి 30/11/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్ర సంచార స్థితి స్వక్షత్రకారకుడు, వృశ్చిక రాశిలో రవి భగవానుడు మరియు కుజుడు స్వక్షత్రకారకుడు మరియు బుధుడు కూడా అక్కడే సంచార స్థితి, త్రిగ్రహ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని, ఏడాది తర్వాత వ్యయంలో త్రిగ్రహ సంచార స్థితి, అష్టమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచన పెంచుకొని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, తృతీయంలో రాహు సంచార స్థితి, అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు, అదే కాకుండా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనము, సమయస్ఫూర్తిగా ఉండగలిగితే జీవన విధానము రాబోయే కాలము బంగారు భవిష్యత్ రోజులుగా ఉంటాయి. ఫోన్ ఉంది కదా నేను మాట్లాడతాను, వీడియో వచ్చింది కదా నేను ఇష్టం వచ్చినట్లు షేర్ చేస్తాను, అలాగనే అనుకున్నట్లయితే బ్యాంకు లావాదేవీలలో ఓటీపీలు వేరే వాళ్ళు తస్కరించబడితే సర్వము గోవిందాయ అనే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ పరిస్థితి కూడా జీవితంలో అగమ్యగోచరమయ్యే పరిస్థితి కనపడుతుంటుంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఇది మీకు యోగదాయకం. కాకపోతే ఏదైనా పనిచేసేటప్పుడు ఆవేశంగా చేసేదానికన్నా ఆలోచన చేయగలడం మీ గొప్పతనం కనుక అన్ని విషయాలలో కూడా ఆలోచింప చేయగలిగితే చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. ఏకాదశంలో శుక్ర సంచార స్థితి, వస్త్రాలు, ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. వ్యయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన అనేక రకాలమైన ఆరోగ్య సమస్యలు, అనారోగ్యమైన ఇబ్బందులు, అనేక రకాలమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడము, ఇంటిలో వ్యవస్థలో సంస్థలలో లేనిపోని నిందలకు గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సమయస్ఫూర్తి, సత్ప్రవర్తన చాలా అవసరం. ఇలాంటి కాల సమయంలో శనగపప్పుతో కూడుకున్నటువంటి పిండితో దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, కుదరలేదు కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, సంపూర్ణమైన బొబ్బరను విశేషమైనటువంటి భక్షాలను భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి ఆ శనగపప్పుతో కూడుకున్నటువంటి పదార్థములను లేకపోతే తెల్లటి నువ్వులతో చేసిన ఉండలను నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని, ఈ యొక్క తెల్లటి ఉండలను భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది,
సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, బ్యాంక్ సెక్టార్లో ఉండబడిన వారు చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలా మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే 20వ తారీఖున మనకు గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా మనము వెన్నతో దీపాన్ని పెట్టడం వలన మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి సంపూర్ణ నిండు నూరేల ఆయురారోగ్యాలని ప్రసాదించడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కాశీ క్షేత్రంలో మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో గోకర్ణ నక్షత్రంలో మీ పేరుపైన రుద్రాభిషేకము, దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి స్వయంపాక దానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి కాళభైరవ జయంతి కనుక కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామివారికి ఉంటుంది. కనుక స్వామివారి యొక్క ఆశీస్సుల వలన స్మరణ, ధ్యానము, స్వామివారిని చేయడం వలన, దర్శించడం వలన సకలమైనటువంటి వాస్తు దోషము, నరదృష్టి, తంత్రదృష్టి, తాంత్రిక దృష్టి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి కూడా గమనించగలగాలి. విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాస శుద్ధ శుక్లపక్షంలో అందరికీ ఐశ్వర్యం ప్రసాదించాలని మనం కూడా ఒకసారి మనసారా కోరుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయాన్ని వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని చెప్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడినటువంటి స్వల్పమైనటువంటి అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాము అనేటువంటిది విన్నపం. కనుక ఈ కింది నెంబరు సంప్రదించి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాసంలో అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు. అంటే అక్షయము అనగా నశించబడినటువంటిది. అలాగే మనము ఇంట్లో పెట్టుకొని, పూజామందిరంలో పెట్టుకొని, లేదా వ్యాపార సంస్థలో పెట్టుకొని ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఓం కాళభైరవాయ నమః, ఓం కాళభైరవాయ నమః, ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ 12 సార్లు అలా తిప్పడం వలన సంపూర్ణమైనటువంటి గృహంలో ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన దోషము, వాస్తు దృష్టి, సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అందరికీ శుభం, జయం, ఐశ్వర్యం, ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా మహాదేవుని కోరుకుందాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.
సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.